బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో హిందూ శ్మశాన వాటికలో ఎస్టీ గిరిజన ఎరుకుల కులానికి చెందిన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధిని తవ్వేసిన వైనం వెలుగు చూసింది. ఈ సందర్భంగా నల్లకండ్ల ఏకలవ్య కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్లు మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా కొత్తపేట గ్రామంలో సుపరిచితులైన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధిని తవ్వి ఎముకల్ని బయటకు తీశారు. ఇది చాలా దారుణమని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కళ్ళు తెరిచి సహకరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత నాయకులు పేర్ల రత్నం, మాచవరపు జూలియన్, చుండూరు వాసు, మేరిక రమేష్ బాబు, నల్లకండ్ల ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సమాధుల్లోకి రావటమే నేరం. వాళ్ళు సమాధుల్లోకి వచ్చి ఒక సమాధులను పగలగొట్టడం అనేది అంతకంటే భయంకరమైన నేరం. ఎందుకంటే సమాధులు అనేవి ఒక పూర్వీకుల యొక్క సమాధులు అనేవి ఇప్పుడున్న తరానికి గుర్తుగా ఉండేటువంటి సమాధులు. నిజంగా ఈ సమాధులు వీళ్ళేదో బాగు చేసుకోవాలనుకుంటే, లేకుంటే ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనుకుంటే ఒక ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎక్కడైనా స్థలం చూపించి వీళ్ళు చేసుకోమను ఎవరికి అభ్యంతరం లేదు. అయితే సమాధిని తవ్వి ఆ సమాధిని దాని ఏ అడ్డం లేకుండా, ఏ ఆటంకం లేకున్నప్పటికీ సమాధిని తవ్వటం అనేది చాలా దుర్మార్గం చర్య. దీని మీద పంచాయతీ ఈవో కానీ, ఎంఆర్ఓ కానీ దీని మీద దీని విచారణ జరిపి దాన్ని ఎవరైతే బాధ్యులో వారి మీద చర్య తీసుకోవాలని చెప్పని దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు నల్లగట్ల ఏకలవ్య. మా తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్యం. 2013లో మా నాన్నగారు చనిపోతే అతని గుర్తుగా మేము ఇక్కడ సమాధి ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమాధిని ఈరోజు ఎవరో పగల కొట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకు పగల కొట్టారు, ఎవరు పగల కొట్టారు అనేది పంచాయతీ వాళ్ళకి మేము అర్జీ పెట్టినాము. వాళ్ళు వచ్చి ఇది ఎందుకు పగల కొట్టారు, ఎవరు పగల కొట్టారో పిలిపించి మా సమాధిని మాకు కట్టించి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. చీరాల టౌన్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి కొత్తపేట గ్రామ పంచాయతీలో ఈ శ్మశాన వాటిక మొట్టమొదటి శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికలో ఇటు అన్ని కులాల వాళ్ళకి ఇదే సమాధి. కొంతమంది పూడ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కాల్చేవాళ్ళు ఉన్నారు, రకరకాల ఉన్నాయి. కొంతమంది సమాధులు కట్టుకున్నారు. కానీ ఇటీవల డెవలప్మెంట్ పేరుతోటి డెవలప్మెంట్ చేసుకోండి, సమాధులు తీయము అని అన్నారు. సమాధులు తీయవలసినటువంటి పరిస్థితి వస్తే గ్రామంలో మీటింగ్ వేయాల, పంచాయతీ వాళ్ళతోటి కూర్చొని దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది చర్చించుకోకుండా ఏకపక్షంగా వచ్చేసి మరి ఆ యొక్క జేసీబీ ప్రొక్లైనర్ తోటి ఆ సమాధి తవ్వుతూ ఉంటే ఆ గుండెల్లో గుణపాలు దించినట్లుగా ఈ పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. అది సహజం. ఆ